యూట్యూబర్ జోసెఫ్ పై నమోదు చేసిన కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు. తప్పుడు కేసులతో ఎంతకాలం జైల్లో ఉంచుతారని ప్రశ్నించారు. పోలీసుల వేధింపుల కారణంగా క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని అంబటి ఆరోపించారు. బాధితులు ఏ పార్టీ వారైనా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేయటం ఒక నేరం అనుకుందాం కాసేపు. ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ పిఠాపురంలో పెడితే పిఠాపురం కోర్టు వారు అబ్బే ఈ కేసు అరెస్ట్ చేసేది కాదు అని వదిలేశారు. ఈ కోర్టు వదిలేసిద్దా, ఇంకో కోర్టుకు వెళ్దామని చెప్పేసి అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. 4 కోర్టులో పెడితే ఒక్క మ్యాజిస్ట్రేట్ కూడా మాకు రిమాండ్ ఇవ్వలేదు, కాబట్టి ఈ సెక్షనే మార్చేద్దామన్నారు. పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలి అని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ, చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు. ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా?